పట్టే పావులే పలకరించే చుట్టాలు. ఏమి చెప్పేమిలే మేం పడే కష్టాలు అంటున్నారు 41వ వార్డు ప్రజలు. మనిషిది నగరు ఉయ్యాల కాలువ ఇదిగో కుక్కల బాధ ఎక్కువైపోతుంది. నైట్ అసలు నిద్రే ఉండటం లేదు. ఈ కాలువ చూస్తే పట్టించుకునేవాళ్ళు చెత్తోళ్ళు వస్తే ఆ పక్క చూసుకుని పోతున్నారు కానీ ఈ సైడ్ రావటం లేదు. పిల్లలు ఉండేది, పిల్లల పరిస్థితి ఎవరు ఆలకించటం లేదు. ఈడ బాగా లేకుండా వస్తుంది. ఈడెవరు అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఏ నాదులు రావటం లేదు. ఓట్ల ఎలక్షన్లకు అయితే కనిపిస్తున్నారు కానీ యువతలు అప్పుడు కనిపించడం లేదు. ఈడ పరిస్థితి ఏంది? ఇక్కడ మనుషులు లేరా? మనుషులుగా కనిపించడం లేదా? లేదంటే డబ్బున్న వాళ్ళే నాకు కనిపించేది, మామూలు వాళ్ళు కనిపిరా? మాలాంటి పేదవాళ్ళని కూడా ఆలకించాలి. మీ ఇష్ట ప్రకారంగా మీరుంటే అట్ట. మా బాధలు చూడండి. ఇక్కడ మాకు నైట్ అసలు నిద్ర ఉంటాలా, కుక్కలు రచ్చ తెల్లవాదులు కూర్చొని తరుముకొని సరిపోతుంది మాకు. నెల్లూరు నడిపొట్టులో మున్సిపల్ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉన్న 41వ వార్డు అభివృద్ధికి ఆమడ దూరంలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, మురుగునీరు పోయే అవకాశం లేదు. ఈ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుంది. రాజీవ్ గృహ కల్పలో ఈ దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాలువలో వచ్చేసి గడ్డి విధంగా పెరిగిపోయింది. జమ్ము, తుంగ, దోమలు విపరీతంగా ఉన్నాయి. బయట ఉండలేకపోతున్నాము. అసలు అయితే అధికారులు పట్టించుకోవటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా పాములు తిరుగుతున్నాయి. లైట్ లేదు మా సందులో. మొన్న కంప్లైంట్ ఇచ్చామే గానీ వాళ్ళు ఏమి పట్టించుకోలేదు. వచ్చి చూసుకొని వెళ్ళిపోయారే కానీ దాన్ని ఏమి పట్టించుకోవట్లేదు. మాకు భలే ఇబ్బందిగా ఉన్నది కాలువల గురించి. కుక్కలు విపరీతంగా, కోతులు అన్ని రైతు నిద్ర లేకుండా ఉంది కుక్కల వల్ల. అదే సార్ మేము చెప్తలేదు, మీకు ఎన్నో తీసుకుంటున్నాము. దయచేసి ఆ కాలువ గురించి చర్య తీసుకోండి. కాలువ నీళ్లు ఆగిపోయాయి, పారుదల లేదు. మెయిన్ దాని వల్ల దోమలు ఎక్కువైపోయాయి. పిల్లలు తిరగడానికి ఇబ్బంది అయిపోతుంది. మెయిన్ నైట్ పాములు. ఈ రోడ్డు మాత్రం కుక్కలు ఎక్కువైపోతున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాము కుక్కల్ని పట్టుకోమని చెప్పి, అయినా గానీ వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడల్లా ఆకు మాత్రమే తీస్తున్నారు కానీ కాలువ క్లీన్ చేసుకోవట్లేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాలువ క్లీన్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు కాలువ కావాలంటే ఒకసారి కాలువ చూడండి ఎలా ఎంత గలీజ్ గా ఉందో. చెత్త చెదారము మొత్తం అట్లాగే ఉంది. ఒక్కసారి క్లీన్ చేయండి సార్. మనుమ సిద్ధి నగరు 3వ వీధి ఉయ్యాల కాలువ అయితే నీరు అట్లాగే పారుదల లేకుండా అలాగే ఆగిపోయింది. గడ్డి పెరిగిపోయి దోమలు ఎక్కువైపోయి విపరీతంగా వాసనకి అసలు తట్టుకోలేకపోతున్నాము. పాములు, దోమలు, జర్రీలు కూడా అసలు దాంట్లో నుంచి ఏమొస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఇటుపక్క పిల్లలు తిరగాలంటే కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇటుపక్క అసలు నడవడానికి అసలు రోడ్ లేదు. మెయిన్ లైట్ కూడా లేదు. తగిన చర్యలు తీసుకోండి. నిరంతరం ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారు రెక్కాడితే డొక్కాడని ప్రజలు. నిద్రలేచి ఏదో ఒక పనికి వెళ్లి సాయంత్రం కాస్త నిద్రపోదామంటే రాజీవ్ గృహకల్పలో నిద్రరాని పరిస్థితి. ఎటు నుంచి ఏ కట్లపాము వస్తుందో అన్న భయం, వీధి కుక్కలు కరుస్తాయి అన్న ఆందోళన. ఇక్కడ నిరంతరం సమస్యలే. ఈ సమస్యలు పరిష్కరించండి మహాప్రభువు అంటున్నారు స్థానిక ప్రజలు. చెత్తోళ్ళని అడిగితే మాకుగా చెప్పాల్సింది పోయి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి. మాకేంది మీరు చెప్పేది? మేమే వచ్చి మా పక్క కావాల్సిన వరకే వేసుకొని పోతున్నాము. మాకు ఈ లైన్ ఇచ్చారు, ఈ లైన్ వరకే చూసుకుంటున్నాం కానీ మాకు అవతల పక్క మాకు చెప్పలేదు. మీరు కంప్లైంట్ ఇచ్చుకునే పని అయితే ఇచ్చుకోండి అని చెప్పారు. ఇంక మేమేం మాట్లాడతాం వాళ్ళతో? ఏం మాట్లాడలేము, ఏం చేయలేము. ఇంకా మా పాటికి మేము ఎత్తుకుపోయి ఆ కుప్ప దొడ్డు కాడ పోసుకోవాలి. ఆడ పోస్తుంటే వీడియోలు తీసి పెడుతున్నారు. ఈడ పోయి బాకన్నా ఆ పక్కలో వాళ్ళు అరుస్తున్నారు. ఇంక మేము చెత్త ఆడ పోసుకోవాలి, ఇళ్లలో పెట్టుకుని కొబ్బు కొట్టుకోవాలా? అవి పెట్టుకుని ఇంకొక 2 రోగాలు తెచ్చుకోవాలి, అంతే కదా? ఎవరు పట్టించుకోవటంలా. ఇక్కడ ఎవరు వచ్చో పట్టించుకుంటే ఏదో మీకు కలిసింది చేస్తే మాకు కూడా మంచిది, అంతే. ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి. ఇక్కడ ప్రజల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. పారిశుధ్యంలో అభివృద్ధి కానరావడం లేదు. చెత్త చెదారంతో నిండి ఉంది. ఈ చెత్త చెదారాన్ని నివారించే నాయకుడు ఎవరున్నారో? ఈసారి జరిగిపోయే స్థానిక సమరంలో ఈ వార్డుకు అభివృద్ధి పనులు జరుగుతాయా? కాబోయే మేయర్ ఈ వార్డు వైపు చూస్తారా అంటూ సమస్యలతో సతమతమవుతున్నారు స్థానికులు. ఇక్కడ దోమలు విపరీతంగా ఉన్నాయి. చెత్త చెదారం గందరగోళంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పిన అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ దోమల దెబ్బకైతే అందులో గోడలు కూడా బాగా పడిపోతుండే. ఆడ ఇల్లు ఆడ పడిపోతా ఉండే. ఇప్పుడు 19వ నంబర్ బ్లాక్ వెనక భయంకరమైన చెత్త, దోమలు, పందులు, కుక్కలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఈ ఏరియాలో దారిని పోతుంటే బళ్ళని కిడత పరిగిస్తున్నాయి. ఇంకనైనా ఎవరైనా పెద్ద నాయకులకు కలుగు చేసుకుని ఇక్కడ కుక్కల్ని, ఇది డ్రైనేజ్ కాలువల్ని ఇవన్నీ బాగు చేయించాలని మనం కోరుకుంటున్నా. ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్టాత్మకమైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
నెల్లూరు పార్లమెంటు సభ్యులు దానశీలి నిగర్వి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదివారం సాయంత్రం కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నా ప్రమాణ స్వీకారం జరుగును. నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరై నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోవూరు వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్.